హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈహా టీవీ. నేను బుద్ధిని యాదవ్. సో 2024 అయితే అయిపోయింది. ఈ 2025 న్యూ ఇయర్ ఏదో ఒకటి చేయాలనుకుంటారు. 2024లో ఏం చేసిర్రు, ఈ పోయిన సంవత్సరం ఏం బిక్కిరాను అంటే నేనైతే ఏం చేయలే. సరే నా గురించి అయితే పక్కన పెట్టారు, కానీ హైదరాబాద్లో పబ్లిక్ అందరూ 2025 న్యూ ఇయర్ వస్తుంది కాబట్టి ఈరోజు డిసెంబర్ 31 నైట్ అందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు, అసలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి, లేకపోతే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని కొంతమంది పెట్టుకుంటారు. అట్లాంటి వాళ్ళని కొంతమందిని మనము ఈరోజు మాట్లాడడానికి చూద్దాం ఒకసారి. కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒకటి నేను జిమ్కి పోతా, అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పేసి కొంతమంది పెట్టుకుంటారు. అట్లాంటివి ఏమన్నా ఉన్నాయేమో ఇప్పుడు కొంచెం క్రేజీ ఆన్సర్స్ మనము గ్రాస్ చేసుకుందాం, చూద్దాం ఒకసారి ఎవరో ఏమేమి చెప్తారో. చలో. ఆయన నీ పేరు? భువన్ సాయి కార్తిక్. భువన్ సాయి కార్తిక్. ఓకే. సో న్యూ ఇయర్ 31 నైట్ రేపు 2025 న్యూ ఇయర్ వచ్చేస్తుంది. సో ఈ రోజు నైట్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నావు నువ్వు? మేము డీజే పెట్టి మంచిగా డాన్స్ చేస్తాం. ఏడా? మా అత్త వాళ్ళ ఇంట్లో. అవునా? ఫ్యామిలీతో మొత్తం ఎంజాయ్ చేస్తావా అయితే ఈరోజు? కేక్ కటింగ్ అంతా అయితే దాని తర్వాత ఇంటికి వెళ్ళి వాడుకుంటాం. అంతేనా? ఓకే. మరి రేపు న్యూ ఇయర్ జనవరి 1 రేపు ఏం చేస్తావు? మార్నింగ్ రేపు అయితే నైట్ పటాకీలు వేలుస్తాం. రేపు నైట్ పటాకీలు వేలుస్తావు. ఫస్ట్ న్యూ ఇయర్ జనవరి 1కి పటాకీలు వేలుస్తావు. మార్నింగ్ టెంపుల్కి వెళ్తావా? మరి వెళ్తాం. టెంపుల్కి వెళ్తారా? సో అయితే ఇప్పుడు న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే తెలుసా నీకు? లేదు. న్యూ ఇయర్కి నేను ఈ న్యూ ఇయర్ నుంచి నేను అది చేస్తా, నేను ఇట్లా చేస్తా, ఆ పని చేస్తా అని కొంతమంది అంటారు. నేను మంచిగా చదువుకుంటాను. నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు న్యూ ఇయర్ నుంచి? నేనైతే మంచిగా చదివి మెడల్ తెచ్చుకుంటా. మెడల్ తెచ్చుకుంటావా? ఓకే. ఏం మెడల్ తెచ్చుకుంటావు? గోల్డెన్ మెడల్ తెచ్చుకుంటా. సో ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు ఈ న్యూ ఇయర్ కి? నువ్వు ఏం చేద్దామంటే మంచిగా కేక్ తింటాం. మళ్ళీ కొంచెం లేట్ గా లేస్తా వాడుకుంటా. ఈ రోజు నైట్ లేట్ అయింది కాబట్టి రేపు పొద్దున్న లేట్ లేవాలి, అంతే కదా? ఓకే. సో నీ పేరు నాన్న? మోక్ష. నువ్వేం చేస్తావు న్యూ ఇయర్ కి? పటాకీలు కాలుస్తావా? కేక్ కట్ చేస్తావా? కేక్ కట్ చేస్తావా? తింటావా కేక్ మంచిగా? స్కూల్కి వెళ్తావా నువ్వు? ఏ క్లాస్ ఇప్పుడు? ఫస్ట్ క్లాసా? న్యూ ఇయర్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నావు నువ్వు? పటాకీలు కాల్చుకుంటే సెలబ్రేట్ చేస్తావు. డాన్స్ ఆడతావా నువ్వు? ఎట్లా మంచిగా పాటలు పెడితే డాన్స్ ఆడతావా? అయితే ఇప్పుడు వేస్తావా ఇక్కడ డాన్స్ పాటలు పెడితే వేయవా? ఓకే. మీ పేరు? శ్రావ్య. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకుంటున్నారండి మీరు? మార్నింగ్ నుంచి చిల్ అవుతున్నారా? ఓకే. ఈ రోజు 31 నైట్ మెయిన్ ఉంటది. సో ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా మీవి? ప్రెసెంట్ ఇదే ప్లాన్, ఇక్కడ కేక్ కట్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్ అందరితో కలిసి. ఓకే. అందరం గ్యాదర్ అయ్యాము డిఫరెంట్ ప్లేసెస్ నుంచి. డిఫరెంట్ ప్లేస్. మీరు యూఎస్ నుంచి వచ్చారా? మీ ఫ్రెండ్స్ చెప్తారు ఓన్లీ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలి. లేదు, నాకు హాలిడేస్ అని వచ్చాను. ఓకే. హాలిడేస్ అని న్యూ ఇయర్ కలిసి వచ్చింది. జరుపుకుందామని వచ్చాను. ఓకే. సో న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నారా మరి? లేదు. మీరు పెట్టుకున్నారా? మీరు చెప్పండి. వెయిట్ లాస్. సో అది రెజల్యూషన్ పెట్టుకున్నారు. ఓకే. బట్ అవుతారంటారా? పక్కా చేశారా? డెఫినెట్లీ. మరి 2024లో ఏం రెజల్యూషన్ పెట్టుకున్నారు? అప్పుడు పెట్టుకునేది కాబట్టి ఇప్పుడు పెట్టుకున్నాను. సో లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఎంజాయ్ చేస్తున్నారా? అంతే, కొంచెం అంటే బెటర్, ఇంకా కొంచెం ఏమన్నా? ఓకే. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకుంటున్నావు? అయ్యో ఏం చేసుకోవట్లేవా? చేసుకోవట్లేదు బ్రో, చేస్తున్నాం, చిల్ అవుతున్నాం. ఇప్పుడే మా ఫ్రెండ్ యూఎస్ నుంచి వచ్చారు, ప్లాన్ చేస్తున్నాం బ్రో. ఓకే. అంటే మంచిగా రాత్రి అంతా రోడ్ల మీద తిరిగి అలా ఏం లేదు, అట్లేం లేదా? చిల్ అవుతున్నాం. జస్ట్ చిల్ అంటే ట్యాంక్ బండ్ దగ్గర జస్ట్ టైం పాస్ అంతే. ఎందుకన్నా మరి చాలా మంది అయితే పబ్ లో పోదాం అనుకుంటారు, అది అట్లాంటివి అలా ఏం లేదు. అట్లా ఏం లేదా? జస్ట్ సింపుల్ గా చిల్ అవుతాం ఫ్రెండ్స్. ఒకవేళ తాగి మళ్ళీ బయటకు పోతే డ్రంక్ అండ్ డ్రైవ్ భయమా? ఓకే. ఓకే, డన్. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ చిన్న, నీ పేరు? నా పేరు లక్ష్మీ ప్రణవ్. ఓకే. ఈ 31 నైట్ ఈ రోడ్ మీద ఏం చేద్దామని వచ్చినావు ఈ రోజు? నేను మమ్మీ డాడీతో పాటు వచ్చిన ఇక్కడ కేక్ కటింగ్ చేయనీకే. నేను ఇక్కడ నార్మల్ గా తిరగనీకి వచ్చిన, మమ్మీ డాడీ అక్కడ ఫోటోలు దిగుతుంటే. అక్కడ మమ్మీ డాడీ అక్కడ ఫోటోలు చెప్తున్నా, ఇక్కడ తిరగనికి వచ్చినావు. ఒక్క నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు? మంచి అమ్మాయిలు కనిపిస్తారు, లైన్ వేసుకున్నాను. 31 నైట్ చాలా మంది వస్తారు. ఇంకా చాలా ఏజ్ ఉంది అంకుల్. అరే నీ అమ్మాయి అనుకోలే.
ఇజ్జత్ తీసి పాడేస్తుండ్రు అది. ఓకే, ఇంకా చాలా ఇయర్స్ ఉందా నీకు? అవి చేయడానికి ఇంకా టైం ఉంది అన్న. సరే, సో న్యూ ఇయర్ ఈ రోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నావు నువ్వు? నేను మమ్మీ డాడీతో పాటు తమ్ముడు నాకు ఉన్నారు. ఇక బండి మీద ఇక్కడికి వచ్చి చేసుకుంటాం గార్డెన్ లో ఇక్కడ. అచ్చా, అయితే రేపు మార్నింగ్ ఏం చేస్తావు? న్యూ ఇయర్ జనవరి 1st కి ఏం చేస్తావు నువ్వు? ఫస్ట్ కి నేను మా అందరు ఫ్రెండ్స్ కి ఫోన్ చేసి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి మా చుట్టాలకు వాళ్ళందరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్తా. చెప్పిన తర్వాత వాళ్ళు నెక్స్ట్ ఏంటి, స్కూల్కి పోతావా మరి? స్కూల్ కి రేపు పోను, వాళ్ళు పెట్టినా నేను పోను కదా. ఎందుకు? న్యూ ఇయర్ 1st కి అసలు జనవరి 1st స్కూల్ పోడంట, వాళ్ళు పెట్టినా పోడంట. అది ఇట్లుండాలి డెడికేషన్. మళ్ళీ స్కూల్ పోకపోతే ఏమన్నారా మళ్ళీ? స్కూల్ పోకపోతే ఏమన్నారా మరి? అంటారు. ఎందుకన్నారు? మనకు అలవాటే కదా. మా అరే పిల్లలు చాలా అప్డేటెడ్గా ఉన్నారా మనమే. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ న్యూ ఇయర్ కి రెజల్యూషన్స్ ఏమైనా పెట్టుకున్నావా? నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పేసి. నేను ఏం చేస్తా అని పెట్టుకోలే, టైం ని బట్టి వస్తుంది. సో అది ఇది అని ఏం లేదు రెజల్యూషన్స్ అనేటివి. సో మరి టెంపుల్కి వెళ్తావా మరి రేపు? టెంపుల్ కి అయితే పక్కా వెళ్తాను. న్యూ ఇయర్ కదా. స్కూల్కి పోగానే టెంపుల్కి పోతావు. అది పోవాలి. కానీ అంటే ఇప్పుడు నెక్స్ట్ న్యూ ఇయర్ కి ఎట్లా ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు? 2024 వెళ్ళిపోయింది, 2025 వస్తుంది. బాధపడాలి, మెమరీస్ మిస్ అయినాం కదా అని. అందరూ ఆనందపడతారు కానీ మనం బాధపడాలి, 2024 మెమరీస్ మిస్ అయినామని. ఓకే, అంటే నీకు స్కూల్లో ఉన్న మెమరీస్ లాంటివి సంథింగ్ ఇట్లాంటివి మిస్ అవుతున్నావు అని చెప్పేసి బాధపడతావు అనమాట. ఏ క్లాస్ అయితే నువ్వు ఇప్పుడు? 7th. నెక్స్ట్ ఇప్పుడు 8th కి వెళ్తావు కదా. అయితే ఇప్పుడు 7th క్లాస్ లో ఉన్న వాళ్ళందరినీ మిస్ అవుతావా? ఇంకా 7th క్లాస్ లో ఉన్న మెమరీస్ అంతా. సో ఇంకేంటి మరి సంగతి? ఈరోజు నైట్ ఎట్లా రోడ్ల మీదనే మొత్తం ఇంకా ఇక్కడ తిరుగుతుంటాం. న్యూ ఇయర్ వచ్చినప్పుడు అందరు అరుస్తున్నాం, మనం కూడా అందరితో పాటు గోవిందా. అంతే కదా, గుంపులో గోవిందా. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. సో హాయ్ బ్రో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బుగ్గలేమో పట్టుకొని తిరుగుతున్నారండు. న్యూ ఇయర్ సంబంధించి మంచి దరిద్రం అంతా పోయి మంచి రోజులు రావాలని ఎగరేద్దామని. నీ దరిద్రం అంతా ఇప్పుడు 2 బుగ్గలాలు ఉందా? 2 బుగ్గలు ఎందుకు పట్టుకొని తిరుగుతున్నావు? దరిద్రాన్ని కూడా వదిలేద్దాం అనుకుంటాను. అచ్చా, అంటే ఈ న్యూ ఇయర్ 2024 ఎండ్ అయిపోతుంది, మీ దరిద్రాన్ని అంతా ఇలా పెట్టి ఎగిరేద్దాం అనుకుంటారు, అంతేనా? అంటే ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు? అసలు ఏంది ఐడియా లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి. అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమన్నా పెట్టుకున్నారా మరి? మనుషులు అంటే ఇన్ని రోజులు నువ్వు మనిషి కాదా? అంతేనా? ఫ్లోలో వెళ్ళిపోదాం ఏదైతే అది. సో మరి ఈ రోజు నైట్ ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు మరి? ఈ రోజు రాత్రి అందరితోని అంతే, ఇంకేం లేదా? కొంచెం డిఫరెంట్ గా ఏం చేసారు? ఇందాకే చార్మినార్ కాడ గోలగోల చేసి వచ్చిన. అంటే చార్మినార్ గారు ఇక్కడికి వచ్చారు, అక్కడ వాళ్ళ విషయం చెప్పి ఎక్కడ తీసిండు. ఏందన్నా ఇది? ఈ రోజు ఒక్కొక్కరు ఒక్కొక్కటి పట్టుకున్నారు. బాహుబలిని పొడిచిన కట్టప్ప కత్తి తీసుకొని ఈరోజు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటున్నావు అయితే నువ్వు. ఇంకా 2-3 బుగ్గలు వచ్చినాయి. ఇక్కడ రా బ్రో. నేను అడుగుతా. సో హాయ్ బ్రో, మీ పేరు? జితిన్ పౌల్. కొంచెం డిఫరెంట్ గా ఉంది కానీ చేతిలో కత్తి పట్టుకున్నాం. న్యూ ఇయర్ నైట్ 31st నైట్ పొడిచేద్దామని. ఎవరిని? అమ్మాయిల గుండెల్ని. అమ్మాయిల గుండెల్ని పొడిచేద్దామని 31st నైట్ వచ్చిండు, బయటికి వెళ్ళిండు ధర. అయితే ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటాం అనుకుంటున్నాం మరి ఈ రోజు నైట్ అంతా? ఈ రోజు నైట్ మొత్తం పొడిచుడే. అయితే 2025 వస్తుంది, ఇప్పుడు న్యూ ఇయర్ వస్తుంది. 2024 అయిపోయింది. 2024 లో ఏం బీకినో ఏందనే అవసరం లేదు జనాలు. 2025 లో ఏం చేయబోతున్నావు చెప్పు. ఒక్కొక్క రోజు రెజల్యూషన్ ఏంది? 365 days 365 పోర్లతో తిరుగుదామని. అరే ఏంద్రా ఇంత క్రేజీగా ఉన్నారు? ఎవర్రా మీరంతా? నారాయణ బాయ్స్, ఐఐటియన్స్. ఏ బ్రాంచ్ అన్న? బాచ్పల్లి బాయ్స్. ఓకేబి.
అంటే నారాయణ వాజ్పల్లి. నారాయణ బాజ్పల్లి. నారాయణ కాలేజా మీరంతా? గుర్తుపెట్టుకోరి. నారాయణ ఏం పేరు మీ ప్రిన్సిపల్ పేరు? వెంకటేశ్వర్లు సారు. వెంకటేశ్వర సారు నువ్వు చూస్తున్నావు అంటే మీ కాలేజ్ పొరగాలకి ఇట్లా తయారయ్యారు. పిచ్చా కొడతారో ఏం చేశారు ఇంకా తెలియదు. నారాయణ కాలేజ్ అంట, బాజ్పల్లి బ్రాంచ్. ప్రిన్సిపల్ సార్ గుర్తుపెట్టుకో, మీ పొరగాళ్ళందరికి ఇట్లా తిరుగుతారు. ఇప్పటికైనా అమ్మాయిలు దొరకబట్టుకొని ఇంకేం రోజులు మా దగ్గర ఉంటారా, ఇప్పటికైనా అమ్మాయిలు పట్టుకొని రాని సారే బయటికి పంపించిండు. అవునా? పక్కా పక్కా అది గుర్తుపెట్టుకోరా. మంచి అవకాశం పట్టుకొని తిరుగుతాను అందరికి తెలుసు. అంతేనా? మీ సార్లకు తెలుసా? అంటే విత్ యువర్ సార్ పర్మిషన్ మీరు ఇక్కడికి వచ్చిర్రు? ఆహా, అంటే క్లాస్ రూమ్ లోకి వెళ్ళి బయటకి వెళ్ళిపోమన్నాడా? ఆహా, అంటే మీరు హాస్టల్ వాయిస్ మీరంతా? ఓకే, అంటే న్యూ ఇయర్ 31st నైట్ కాబట్టి బయటకు ఎట్లానే తిరుగురు అన్నారు. ఇక మీరు ఇట్లా అంతే తిరుగుతారు అంతేనా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా చేసుకున్నారా? అయ్యో ఏం లేవన్నా, ఇప్పుడే వచ్చాము. ఇప్పుడే వచ్చారా? ఓకే, అక్కడ వ్యూ చూద్దామని వచ్చాము. ఎక్కడ? మన ట్యాంక్ బండ్ వ్యూ చూద్దాం. ఓకే, చూసారా? మంచిగా ఉందా? ఇంకా వెళ్ళలేదు, వెళ్ళాలి. ఓకే, ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాం. అంటే సెలబ్రేషన్స్ ఏం చెప్పుకోవట్లేవు అయితే? లైట్ షో ఏదో ఉందన్నారు, బట్ తెలియదు అది కన్ఫర్మ్. సెలబ్రేషన్స్ మాకైతే ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. కొత్తది సెక్రటరియట్ కదా, రేవంత్ రెడ్డి హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వచ్చాం. ఇక్కడ లైట్ షో అయ్యి ఉండే, బట్ వి కాంట్. ఏం లేదు ఐడా సెక్రటరీ ఎవరు లేరు, ఏం లేదు. సో అయితే న్యూ ఇయర్ కి ఏదో ఒక రెజల్యూషన్ పెట్టుకొని ఉంటారు కొంతమంది, మీరేమన్నా పెట్టుకున్నారు అట్లా ఏమన్నా? ప్రెసెంట్ అయితే ఏం లేదు, చూడాలా, ఆలోచించాలా రేపటి నుంచి. సో ఎవ్రీ ఇయర్ ఉన్నట్టే హైదరాబాద్ లో న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుగుతున్నాయి అంటారా ఈసారి? ఎవ్రీ ఇయర్ లాగే అట్లే ఉంది, మార్పు ఏం లేదు. సేమ్ కంటిన్యూ అవుతుంది. ఓకే, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరము అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ న్యూ ఇయర్. అన్నా హాయ్. సో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుపుకున్నారు? ఏదో కామన్ గా ప్లాన్ ఈవినింగ్ చేసాం, బట్ యాక్చువల్లీ పబ్కి వెళ్దాం అనుకున్నాం, బట్ పబ్కి అవ్వలేదు. ఎందుకట్లా? కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండే పబ్ లో, సో అక్కడ డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పేసి ఇట్లా ట్యాంక్ బండ్ పోవచ్చు. ఓకే, అంటే ఎక్స్పెక్టేషన్స్ హై ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని బిస్కెట్ అయిందా ఇంకా? అట్లనే అనుకోవాలి. మరి ఏం చేయబోతున్నావు ఇప్పుడు నెక్స్ట్ ఏం లేదు, ఇక్కడే ట్యాంక్ బండ్ లో 12 వరకు తిరిగేసి ఎక్కడైతే కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండదో అక్కడ కొంచెంసేపు సెలబ్రేట్ చేసి 12కి ఓకే ప్యాకప్. అంటే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏమన్నా అన్న? మరి న్యూ ఇయర్ రెజల్యూషన్ అంటే కొత్తగా ఏం లేవు, ఎప్పుడు అనుకునేవే, బట్ ఎలాగో అవ్వ అవి అనుకుంటాం కానీ అట్లా అవ్వ. సో అలా ముందుకు వెళ్ళిపోవడం. అంటే సంథింగ్ ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి పెట్టుకుంటారు కదా. అంటే లోన్స్ ఏవైతే ఉన్నాయి ఇయర్ లో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ లోన్స్ అన్ని క్లియర్ చేయాలంట. ఈఎంఐ క్లియర్ అవ్వాలి. ఓకే, అంతే అంతే. ఓకే అన్న. సో హైదరాబాద్ లో మీరు చూసుకుంటున్నారు, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నారు హైదరాబాద్? 5 years నుంచి. సో 5 years నుంచి ఇప్పటికి కొంచెం తేడా ఏమన్నా ఉందా? సో న్యూ ఇయర్ కి ఎట్లా ఉంటది? ఎప్పుడు కామన్ గా అంటే క్రౌడ్ ఎక్కువ హైదరాబాద్ యూజువల్లీ. మనకి న్యూ ఇయర్ రోజు రోడ్ ఎలాగో తెలియదు, ఎటు వెళ్తున్నామో తెలియదు, మొత్తం అంతా క్రౌడ్ గానే ఉంటుంది. సో లాస్ట్ 5 years పబ్బులు పెరిగినాయి, అట్లనే క్రౌడ్ పెరిగింది అంతే, అంతకు మించి ఏం. बट ओके एंजॉय చేయొచ్చు, లైఫ్ బాగుంది. ఓకే भैया, न्यू ईयर सेलिब्रेशन कैसा कर ले रहे आप? आदाब, सत श्री अकाल, नमस्कार। नमस्कार। हैप्पी न्यू ईयर इन एडवांस। सर न्यू ईयर तो बहुत खुशी की बात है, नया साल है। हम लोग पूरे यहाँ पर जमा हुए हैं, रेवंत रेड्डी सर की हुकूमत में है। अल्हम्दुलिल्लाह बहुत अच्छा सीएम है रेवंत रेड्डी सर हमारे। हम कांग्रेस यूथ लीडर है। तो अब कांग्रेस यूथ लीडर होके अभी न्यू ईयर सेलिब्रेट करने को बाद आ गया ना? हाँ सर। क्या क्या कर रहे हैं आप न्यू ईयर नाइट? ये नाइट पूरा 31st ये नाइट में हम पूरा मस्त एंजॉय करेंगे। अभी तो हमारे ड्रिंक नहीं करेंगे, ड्रिंक नहीं, एंजॉयमेंट करेंगे, पटाखे फोड़ेंगे, फुल सेलिब्रेशन रहेंगे, केक काटेंगे, पूरे दोस्ता जमा होंगे, फुल तमाशे करेंगे, रेवंत रेड्डी का गाना बजेंगे फुल। हाँ को वैसा रेवंत रेड्डी का न्यू ईयर है ना? पूरे वर्ल्ड में आपको मालूम होना चाहिए, पूरे वर्ल्ड में, पूरे हिंदुस्तान में कोई ऐसा सीएम नहीं है अनुमुना रेवंत रेड्डी। पूरे सीएमओ से अच्छा रेवंत रेड्डी सीएम बहुत अच्छा है। अच्छा, अभी ये साल में रेवंत रेड्डी नया सीएम आ गए। कितने सालों से आप न्यू ईयर बनाते हैं ना यहाँ पे? न्यू ईयर मैं 2012 से बनाता हूँ। 2012 से बना रहे?
2012 से लेके अभी तक क्या कैसा न्यू ईयर सेलिब्रेट कर रहे हैं? रेवंत रेड्डी आने के बाद कैसा सेलिब्रेट कर रहे हैं आप? पहले तो हम उतना नहीं करते थे, पहले ड्रिंक करते थे, बात अलग है। ड्रिंक वो सब छोड़ दिया, सब रेवंत रेड्डी की हुकूमत जब से है ड्रिंक का बहुत फासला हुआ। अपने पास ड्रिंक नहीं हुआ, दारू नहीं मिल रहा, शराब नहीं मिल रहा। ऐसा कानून आने की वजह से बहुत अच्छा है, रेवंत रेड्डी आने की वजह से। अब अभी तो उससे जबरदस्त बनेंगे अभी न्यू ईयर हम। हाँ, न्यू ईयर में क्या है, केक बहुत कटिंग करेंगे हम इंशाल्लाह। केक कटिंग होएगा, सब होएगा, सब हम काम करेंगे। रेवंत रेड्डी की हुकूमत बहुत अच्छी हुकूमत है। ये हुकूमत 20 साल तक का नहीं हिलेंगे, 20 साल तक का चलेंगे सर हुकूमत। अच्छा भाई, न्यू ईयर सेलिब्रेशन कैसा कर रहे हैं? फुल मजे ले रहे हैं, फुल एंजॉय। यहाँ के सीएम के लिए खुल से वो दिल से मुबारकबाद। दिल से मुबारक। भूल गया था मैं। अब न्यू ईयर सेलिब्रेट करने को सीएम को क्या को मुबारक दे रहे हैं? भाई लंदन ने हैदराबाद खूबसूरत कर दिया भाई, मजा आ गया हैदराबाद देख के। इतना सुकून है भाई साहब यहाँ। और हुसैन सागर पूरे हैदराबाद का गंदा पानी यही, मगर खूबसूरती सबसे ज्यादा यही। ओहो, आप किधर से हो जी? किधर से आप? मैं दिल्ली से। बेचारा केजरीवाल जेल में चला गया यार। हेलो पापा, इसकी तो वही हो गया उसके साथ। भाई एक मिनट, हैदराबाद में न्यू ईयर का सेलिब्रेशन कैसा दिख रहा है आपको? भाई बड़ा सुकून है वाकई, बड़ा ही मजा आ रहा। एक से एक बढ़िया से बढ़िया आइटम देखने को मिल रही है। और इसे महल को देख के तो दिल खुश हो गया। क्या क्या है इसे? सेक्रेटेरिएट है, तेलंगाना का सेक्रेटेरिएट। वही मेरे बनाने का बोलना है, मगर मजा आ गया इसे देख के। मजा आ गया। और भाई साहब वहाँ बाबा भीमराव अम्बेडकर साहब, उन्हें देख के तो वाकई दिल खुश हो गया। मगर लोग बाग उनके संविधान पे नहीं चल रहे, अभी बीजेपी वाले हरामीपन कर रहे हैं, मगर मजा आ गया उन्हें देख के। लेकिन ये BR अम्बेडकर का स्टैचू सेक्रेटेरिएट रेवंत रेड्डी ने नहीं बनाया, इससे पहले केसीआर ने बनाया। वो भी बढ़िया आदमी बेचारा, अभी बीमार हो गया था थोड़े दिन पहले, मगर उसके लिए दुआ करूंगा मैं, जल्दी ठीक होगा। अब सब मैं ही बोलूंगा तो ये क्या करेंगे? उनको भी पूछो। इधर आओ जी, आप इधर आओ। रेडी? बोलो कल सेलिब्रेट कैसा चल रहा है? सेलिब्रेट अच्छा चल रहा है, सब बढ़िया चल रहा है। और न्यू ईयर के तो मजे लेने हैं, उसके बाद तो पूरे साल ऐसा ही। कुछ तो फिर वहीं आ जाना अपने पास। रेजोल्यूशन सर ले क्या न्यू ईयर को वो करना, ये अगले साल से वो करना बोल के? नहीं सोचा कुछ नहीं, बस एक ही दिन के मजे हैं, फिर वही कष्ट उठाना है, वही दर्द दुख दर्द, लड़की का मसला, उसका मसला, सबके मसले लेके चलना है। फिर वही जिंदगी अपनी खराब चलनी है। तो अभी मजे का टाइम है, मजे लो, एंजॉय करो, एंजॉय एंजॉय। हैप्पी न्यू ईयर। हाँ भाई, आप बोलो न्यू ईयर सेलिब्रेशन कैसा चल रहा है हैदराबाद में? अभी हैदराबाद में तो बहुत जबरदस्त चल रहा है भाई, सब शांति है, सब जबरदस्त है। मगर क्या है, अब जरा 12 बज से की अब टोलों का मसला मालूम ना, वो करने देते नहीं देते, देखना है ठहर के। अभी टाइम नहीं हुआ अपना, वो टाइम होते कि अपने को देखने का है, रुकने देते नहीं देते, क्या है ये गवर्नमेंट में अभी मालूम नहीं हुआ, वो है। अच्छा, तो सुबह से सेलिब्रेशन शुरू करें तो अभी भाई, अभी आया पब्लिक तो फुल है, क्राउड राउंडिंग अभी चल रहे पुलिस वाले। अब 12 बजे के बाद रुकने देते नहीं देते नहीं मालूम। वो है। तो अभी न्यू ईयर 2025 आ रहा नहीं, पहला दिन क्या करना चाह रहे हैं? पहला दिन क्या भैया, रात तो हम फिरते, सुबह सो जाते। वो पहला दिन बोलो क्या छोड़ो, दूसरे दिन से बोलो तुम। दूसरे दिन क्या करते हैं? दूसरे दिन वही डेली का जो रहता वही रहता है, कैलेंडर चेंज हो, अपन का चेंज होता है। नया साल में कुछ नया करना बोल के कुछ भी नहीं रख ले क्या? कुछ भी नहीं है ऐसा, तो क्या भाई है कुछ भी नहीं। आप क्या करना चाह रहे जी? मगर अच्छा हुआ रेवंत रेड्डी साहब आए, बहुत अच्छा हुआ हैदराबाद में। केसीआर से अच्छा, बहुत अच्छा, ये साल बहुत अच्छा हुआ रेवंत रेड्डी साहब के साथ। कौन सा भी इवेंट नहीं चलाने दे रहे बोल के बोल रहे रेवंत रेड्डी। वो पूरा रूल से रेगुलेशन से चल रहे उन्होंने रेवंत रेड्डी सर। इवेंट रखना ना जी, पानी का फव्वारा, वो इवेंट रखना ना शाम को। अभी नो इनके हिसाब से रख लिए, बराबर है ये सब। खाली जा रहा नहीं तो पूरा लड़ा झगड़े वो ये वो होते रहता था। वहीं की टाइमिंग भी बढ़ के दे दी ये एक दिन को नहीं तो पूरा साल को। रेवंत रेड्डी साहब बहुत अच्छा कर रहे हैं, इनको जिताना है हर हमेशा। अच्छा, राइट।
హాయ్ ఆంటీ. సో న్యూ ఇయర్ 31st నైట్ ఇప్పుడు వచ్చేస్తుంది. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఇక్కడ మొత్తం? అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకుందాం. సో ఎవ్రీ ఇయర్ లాగానే ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని ఈ ఇయర్ అయినా ఇట్లా రావడం? ఎవ్రీ ఇయర్. ఇదే ఫస్ట్ టైం ఇట్లా రావడం? సెకండ్ టైం. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ రోజు నైట్? ఇట్లా బాగుంది, అందరూ ఉండడం వల్ల సరదాగా ఉంది, సంతోషంగా ఉంది. సో రేపు 2025 ఫస్ట్ డే ఏం చేద్దాం అనుకుంటారు మీరు? ఏం చేస్తాం, అందరం సెలబ్రేషన్ చేసుకుంటాం ఫ్యామిలీలతో కలిసి. అంటే సో ఫస్ట్ డే ఇంటి దగ్గర ముగ్గులు వేస్తారు, లేకపోతే గుడికి వెళ్దాం అంటారు కొంతమంది. మీరేం చేసుకుంటాము, చర్చ్ కి వెళ్తాము. నెక్స్ట్ అందరం కలిసి ఫంక్షన్ సెలబ్రేషన్ చేసుకుంటాం సరదాగా. సో హాయ్ అండి. మీరు న్యూ ఇయర్ కి ఏం చేద్దాం అనుకుంటున్నారు? కొంచెం క్రేజీ ఆలోచిస్తున్నారా లేకపోతే 2025 లో? నార్మల్ టెంపుల్ కి వెళ్తాము అండ్ ఫ్యామిలీతో మార్నింగ్ ముగ్గులు. ఓకే. ఇప్పుడు ఫ్యామిలీతో మొత్తం నైట్ ఇక్కడే అయిపోతుంది. ఓకే. ఈ నైట్ మొత్తం ఇక్కడ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారా? నైట్ మొత్తం అవ్వదు అనుకుంటా, మేబీ 2-1 వరకు ఇక్కడే 2-1 వరకు ఇక్కడ ఉంటారు. సో ఎవ్రీ టైం మీరు ఇట్లానే సెలబ్రేట్ చేసుకుంటారా? ఈ ఇయర్ లాస్ట్ టైం కూడా వచ్చాం, ఈ టైం కూడా వచ్చాం. ఓకే. ఎట్లా అనిపిస్తుంది మరి మీకు ఈ రోజు? బాగుంది. సో చూస్తున్నారు కదా, 2024 కంప్లీట్ అయిపోయి 2025 అయితే న్యూ ఇయర్ వచ్చేసింది అనమాట. సో న్యూ ఇయర్ కి అందరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారో చూస్తారు కదా. సో ఇక్కడనైతే మొత్తం పటాకీలు కలవడం కానీ, క్రాకర్స్ మొత్తం ట్యాంక్ బండ్ దగ్గర ఇట్లా రచ్చ చేసేస్తున్నారు అనమాట పబ్లిక్ మొత్తము. మీరు ఇంతసేపు విన్నారు కదా, పబ్లిక్ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏం చెప్దాం అనుకుంటున్నారు, నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటారు. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రోడ్డు పైన అంత పబ్లిక్ అందరూ చాలా జోష్తో ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలే కాదు, పెద్దలు అందరూ అసలు ఏజ్ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్లో ఇట్లా ఎంజాయ్ చేసుకోవడము మీరు ఇప్పుడు చూస్తున్నారు. అసలు అందరూ ఇక్కడ ఎంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అంటే, న్యూ ఇయర్ నైట్ 31st నైట్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు. December 31st ఈరోజు 2024 మొత్తం కంప్లీట్ చేసుకొని 2025 న్యూ ఇయర్ కొత్తగా సెలబ్రేట్ చేసుకుందాము. కొత్త సంవత్సరంలో కొత్తగా ఏమైనా డిఫరెంట్ ఏం చేద్దాము, ఎవరేం చేద్దాం అనుకుంటారు అనేది ఇంతసేపు అయితే పబ్లిక్ని అడిగేసినాం మనము. సో మీరేం చేద్దాం అనుకుంటున్నారు 2025లో? న్యూ ఇయర్ రెజల్యూషన్స్ ఏంటి మీవి, ఏమున్నాయో అనేటివి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో ఈ రోజుకి దిన్ను యాదవ్ సైనింగ్ ఆఫ్.